హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. ఈ చపాతీలు మరుసటి రోజు వరకు ఉన్నా కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి, పొరలు పొరలుగా వస్తాయి. అలాంటి చపాతీలు ఎలా తయారు చేయాలనో చూపిస్తా పదండి. ముందుగా ఒక పెద్ద కప్పు గోధుమ పిండి, అందులో కొంచెం నూనె వేసి తగినంత ఉప్పు, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. తర్వాత ఉండల్లా చేసుకొని కొంచెం గోలుగా రుద్దుకొని ఆయిల్ రాసుకొని చపాతీలాగా రుద్దుకొని వేడివేడి పెన్నం పైన వేసి అటు ఇటు ఆయిల్ పూసుకుంటూ చపాతీలని కాల్చుకోవాలి. అంతేనండి, వేడి చపాతీలు రెడీ అయ్యాయి. ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటాయి చపాతీలు. ఇలాంటి మరెన్నో వంటల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.